వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే పవన్ ముందుకు వినుత పంచాయతీ. అవును, జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వినుత కోట గారి దంపతులు పంచాయతీ పెట్టారంట. అయితే ఆ పంచాయతీ ఇప్పుడు కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నియోజకవర్గంలో వారికి జరుగుతున్నటువంటి అవమానాల మీద, ఇబ్బందుల మీద అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆ దంపతులను చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ మీద జనసేన అధినేతను కలిసి వారు చెప్పారని, వారు తమిళనాడు పోలీసుల విచారణలో వారు ఒప్పుకున్నారంట. అసలు ఏం జరిగింది? ఎందుకంటే డ్రైవర్ రాయుడు హత్య తర్వాత మరి తమిళనాడు పోలీసులు ఈ దంపతులతో పాటు మరికొంతమంది హత్యలో భాగస్వాములైన కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. రిమాండ్కి సంబంధించి కూడా వారిని పోలీసులు విచారణకు సంబంధించి అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న తమిళ పత్రికలు పెద్ద ఎత్తున రాసినటువంటి వార్తల్లో ప్రధానంగా చూస్తే, జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత కోట, అదేవిధంగా ఆవిడ భర్త చంద్రబాబు, వారిద్దరూ కూడా నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా తిరిగేవారంట. అయితే వారు 2019 ఎన్నికల్లోనే వినుత కోట గారు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక 5,000 ఓట్లు సాధించారు. అప్పుడు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ ఓట్లను మాత్రమే వారు నమోదు చేసుకోగలిగారు. సాక్షాత్ పార్టీ అధినేత 2 స్థానాల్లో అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందారు. కేవలం ఒక రాజోల నియోజకవర్గం మాత్రం జనసేన పార్టీ గెలిచిన పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి జనసేన పార్టీ పొత్తులో 21 స్థానాలు పోటీ చేయడానికి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు కుదిరినాయి. అప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేనే దాదాపుగా పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. వినుత కోట గారికి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని అనుకున్నారు. అయితే ఆ నేపథ్యంలో అప్పటి వరకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు తాను ఎలాగైనా సరే పోటీ చేయాలనే ఉద్దేశంతో వినుత కోట గారికి టికెట్ రాకుండా టీడీపీ నుంచి తాను టికెట్ను పొందాలనే ఉద్దేశంతో వినుత కోటకి ఎంతో అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి డ్రైవర్గా ఉన్నటువంటి రాయుడు అనేటువంటి కుర్రవాడిని ఆయన క్యాప్చర్ చేశాడు. క్యాప్చర్ చేసి తనకి డబ్బులు ఇచ్చి వినుత కోట గారికి సంబంధించినటువంటి వారి బెడ్రూమ్లో మరి సీక్రెట్ కెమెరాలు పెట్టి భార్యాభర్తలు అంతరంగికంగా ఉన్నప్పుడు వీడియోలు కొన్ని చిత్రీకరించి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి పంపారంట. బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆ వీడియోలని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొంతమందికి షేర్ చేశారని, సో తద్వారా వారిని మానసికంగా హింసించారని, బ్లాక్మెయిల్ చేశారని, అదేవిధంగా ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం కూడా జనసేన పార్టీ అధిష్టానానికి రకరకాలుగా బొజ్జల సుధీర్ రెడ్డి తన యొక్క వ్యూహంతో చేర్చాడని, సో తద్వారా వారికి రావాల్సినటువంటి సీటు వారు కోల్పోయారని చెప్పేసి వినుత గారు పోలీసు విచారణ, తమిళనాడు పోలీసుల విచారణలో చెప్పారంటే అంశాలన్నీ కూడా. అయితే ఈ విషయాలకు సంబంధించి వినుత కోట గారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా బొజ్జల సుధీర్ రెడ్డి ఈ విధంగా తమని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి చెప్పారని, అయితే ఆయన స్పందించి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వైఖరికి సంబంధించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారంట. బట్ కాకపోతే వెంటనే వారి మీద ఆయన యాక్షన్ తీసుకోలేకపోవడం, మరి చంద్రబాబు గారికి చెప్పారో లేదో తెలియదు, చెప్పినా చంద్రబాబు నాయుడు గారు మరి లైట్ తీసుకున్నారో లేదో తెలియదు. కానీ వెంటనే గనక స్పందించి కనుక ఉన్నట్లయితే, బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకుని ఉన్నట్లయితే, అట్లీస్ట్ ప్రైవేట్గానే పిలిపించి చంద్రబాబు నాయుడు గారు ఒక వార్నింగ్ ఇచ్చినట్లయితే, బాబు ఇది తప్పు, మీ నాన్నగారు తెలుగుదేశంలో ఎప్పటి నుంచో పనిచేశారు, ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు, ఆయన ఎప్పుడు ఇలాంటి నీచమైనటువంటి వ్యవహారానికి పూనుకోలేదు, బట్ నువ్వు ఈ విధంగా చేస్తున్నావని చెప్పేసి ఒక జనసేన ఇన్ఛార్జ్ మహిళ కంప్లైంట్ చేసింది, ఇది తప్పు అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచి కనుక కాంప్రమైజ్ చేసి చెప్పినట్లయితే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదని వారి యొక్క అభిప్రాయం. సో తద్వారా తమ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి, తమ్ముడుగా చూసుకున్న వ్యక్తి, ఆ అబ్బాయి రాయుడి చేతి మీద వినుత అక్క అని ఉంటుంది. అయితే ఎప్పుడైతే హత్య జరిగిన తర్వాత ఆ డెడ్ బాడీని తమిళనాడు చెన్నైలోని ఒక నదిలో పడేశారో, ఆ తర్వాత ఈ విషయం మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు గప్పుమందో, ఆ తర్వాత ఓ వర్గం మీడియా వినుత కోట మీద దాడి చేయడం మొదలుపెట్టింది. అంటే అసలు విషయాన్ని డైవర్ట్ చేయాలని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరు బయటికి రాకుండా ఉండాలని, ఇది ఒక వివాహేతర సంబంధానికి సంబంధించిన హత్యగా క్రియేట్ చేసింది ఓ వర్గం మీడియా. క్రియేట్ చేసి తమ్ముళ్ళలాగా చూసుకున్నటువంటి వినుత కోట, రాయుడు వినుత కోట మధ్య అక్రమ సంబంధం ఉందని, అది తెలిసే భర్త చంద్రబాబు రాయుడిని చంపేశాడని చెప్పేసి ఓ వర్గం మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏంటంటే, ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించిన హత్యలు ఈ మధ్యకాలం చాలా జరుగుతున్నాయి కదా, ఇది కూడా అదే కావాలా, డ్రైవర్ అతను కుర్రోడు కదా, 24 సంవత్సరాల యువకుడు, సో మరి కాబట్టి మరి వాళ్ళిద్దరూ వివాహేతర సంబంధానికి మరి పూనుకున్నారేమో,
వారిద్దరి మధ్య ఉందేమో ఎఫ్ఐఆర్, కాబట్టి భర్తగా తెలిసి ఆవేశంతో కొట్టి చంపేశాడని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ విచారణ విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చేంత వరకు తెలియలేదు. అయితే చాలామంది ఏం చేశారు, ఆ అబ్బాయి శరీరం మీద వినుతా అని చెప్పేసి రాసుకున్నాడు, అంత ప్రేమించాడు, అంత కామించాడు అని చెప్పేసి. అది పచ్చి అబద్ధం అని సాక్షాత్తు రాయుడు చెల్లెలే చెప్పింది మీడియాకి. ఆవిడతో రాఖీ కట్టించుకున్న తర్వాత నాతో రాఖీ కట్టించుకునేవాడు మా అన్నయ్య. ప్రతి రాఖీ పండక్కి చీరతో పాటు గాజులు కూడా ఇచ్చేవాడు. సొంత అక్కలా చూసుకున్నాడు, ఆవిడ కూడా సొంత తమ్ముళ్ళలా చూసుకుంది. కానీ ఆ తర్వాత మరి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ తర్వాత ఏం జరిగింది ఎపిసోడు, నమ్మకంగా నమ్మిన బంటులా తమ్ముళ్ళలో ఉన్నటువంటి ఆ అబ్బాయి మరి వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి ఆ యొక్క అంతరంగికి ఎవరైనా భార్యాభర్తలు అనేవాళ్ళు ఖచ్చితంగా కాపురం చేసుకుంటారు. మరి అందరి ఇళ్లలో జరిగేదే అది. మరి ఆ భార్యాభర్తలకు సంబంధించి అంతరంగిక వీడియోలు తీసుకెళ్లి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి పంపడంతో ఆ వీడియోలన్నీ కూడా ఆ అబ్బాయి ఫోన్లో ఉన్నాయంట, రాయుడు ఫోన్లో. సో ఆ రాయుడు ఫోన్ చెక్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఒప్పుకున్నాడని వీళ్ళు పోలీసు విచారణలో చెప్పారు. ఇది తమిళనాడు పోలీసులు విచారణలో చెప్పారు, తమిళ పేపర్లు రాశాయి. మనం చెబుతున్న స్టోరీ కాదు ఇది. బొజ్జల సుధీర్ రెడ్డికి పంపానని చెప్పేసి ఆ అబ్బాయి ఒప్పుకున్న తర్వాత ఆవేశం మీద ఆ అబ్బాయి మీద చంద్రబాబు అంటే ఆ భర్త వినుతా కొట్ట భర్త కొట్టిన మాట వాస్తవం. ఇతను దెబ్బలు తట్టుకోలేక మరి ఆ పిల్లవాడు చనిపోయిన మాట వాస్తవం. దానికి వీళ్ళిద్దరూ శిక్ష పడాల్సిందే, ఎందుకంటే చంపే హక్కు లేదండి. ఎంత తప్పు చేసినప్పటికీ కూడా చంపే హక్కు లేదు. అయితే ఇంకొక విషయం కూడా, స్థానికంగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఈ విధంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు, ఇంత ఘోరానికి నీచానికి ఒడిగట్టాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా స్థానికంగా పోలీసులు ఎవరు, ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి ఎవరు కంప్లైంట్ తీసుకోలేదంట. అన్నీ తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినట్టయితే వెంటనే రెస్పాండ్ అయినట్టయితే ఈరోజు ఆ దంపతులకి ఈ కర్మ పట్టేది కాదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారంట పోలీసుల ముందు. మేమెంత గౌరవంగా పెరిగాము, గౌరవంగా పుట్టాము, విదేశాల్లో ఇక్కడ చదువుకున్నాము, విదేశాల్లో ఉద్యోగం చేశాము సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం మేము వచ్చాము, మమ్మల్ని ఆయన దగ్గర తీశాడు, నాకు ఇన్ఛార్జి పదవి ఇచ్చాడు, అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు 2019లో. 2024లో కూడా నాకు ఇవ్వబోయేసరికి బొజ్జల సుధీర్ రెడ్డి గారు కుట్ర చేసి టికెట్ రానికుండా చేశాడు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మా బాధ చెప్పుకున్నాము, ఆయన రెస్పాండ్ అయ్యాడు, మాట్లాడుతా అన్నాడు. కానీ ఈలోపే ఇవన్నీ జరిగిపోయాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అయితే ఈ ఎపిసోడ్లో బొజ్జల సుధీర్ రెడ్డి గారిని తప్పించడం కోసం ఓ వర్గం మీడియా అక్కా తమ్ముళ్ళ రిలేషన్ అక్రమ సంబంధంగా చిత్రీకరించి దాన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసింది. కానీ ఇక్కడ నిజం గడప దాటేలేపు అబద్ధం ప్రపంచం మొత్తం 10 సార్లు చిక్కర్లు కొడుతుంది అనేటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో, సామెత ఏదైతే ఉందో, ఆ సామెతకి ఈ ఎపిసోడ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే అసలు ఏం జరిగింది అనేది అందరూ మర్చిపోయారు. అరే అక్రమ సంబంధం అంట ఈ అమ్మాయి మధ్య ఆ అబ్బాయి మధ్య అని చెప్పేసి వాళ్ళిద్దరు ఫోటోలు సోషల్ మీడియాలో తిప్పారు. అసలు విషయం డైల్యూట్ అయిపోయింది. అసలు ఏం జరిగింది, సీసీ కెమెరాలు పెట్టించి భార్యాభర్తల అంతరంగిక వీడియోలు తీపించి వాళ్ళ పరువు ప్రతిష్టలు భంగం కలిగించి వారిని బ్లాక్మెయిల్ చేయించి వారిని టికెట్ రానియకుండా చేసినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారి వ్యవహారం అందరూ వదిలేశారు, గాలికి వదిలేశారు. ఏ కాడికి మీడియా, సోషల్ మీడియా, ఈ కొంతమంది కుహనా మేధావులందరూ కూడా పాపం ఆవిడ ఫోటో ఆ పిల్లవాడి ఫోటో ఇద్దరికి అక్రమ సంబంధం అంటకట్టారు. యాక్చువల్గా వీళ్ళు చేసిన తప్పు శిక్ష పడాలి, పదే పదే చెప్తున్నాం మనం. వీళ్ళు చేసిన హత్య ఏదైతే చేస్తారో దానికి శిక్ష అనుభవిస్తారు, అందులో నో డౌట్. అయితే ఎపిసోడ్ని డైల్యూట్ చేయడానికి ఇందులో మరి బొజ్జల సుధీర్ రెడ్డి గారి ప్రమేయం కూడా ఉంది కాబట్టి అసలు ఈ హత్య జరగటానికి ఆయన వాడినటువంటి ఒక ఆయుధం, ఆయన గన్నులోని బుల్లెట్ రాయుడు కాబట్టి ఆ రాయుడు వీళ్ళకి బలైపోయాడు. అదే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి వ్యవహారానికి తెరదించకుండా, రాయుడిని క్యాప్చర్ చేయకుండా, రాయుడికి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకొని ఆ విధంగా వాళ్ళ వీడియోలు తెప్పించుకొని ఈ విధంగా ఆయన చేయకుండా ఉన్నట్టయితే ఎప్పట్లాగనే వాళ్ళిద్దరి మధ్య అక్కాదమ్ముల రిలేషన్ ఉండేది. ఆ పిల్లవాడు రాయుడు వాళ్ళ సంరక్షణలో హాయిగా బతికేవాడు, అసలు ఈ ఎపిసోడ్ తెర మీదకి వచ్చేదే కాదు. కానీ ఆయన చేసినటువంటి ఆ పని వల్ల, బొజ్జల సుధీర్ రెడ్డి గారు చేసిన ఆ పని వల్ల ఈ రోజుకు వీళ్ళు ఆ పిల్లవాడిని ఆవేశంతో కొట్టాల్సి వచ్చింది. ఆ పిల్లవాడు చచ్చిపోయాడు, వీళ్ళిద్దరు కూడా హత్య కేసులో ఇరుక్కున్నారు, రిమాండ్కి వెళ్ళిపోయారు. ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందని వీళ్ళు చెప్తున్నారు. మరి వెళ్ళిందో లేదా అనే తెలియదు. వీళ్ళైతే తమిళనాడు పోలీసులకి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి పోలీసులు వీళ్ళు చెప్పారు. సార్కి చెప్పామంటే ఆయన వెంటనే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. బట్ అది లేట్ అయింది, రెస్పాండ్ అవ్వటం లేట్ అయ్యేసరికి ఇది జరిగిపోయింది. ఆ పిల్లవాడు రాయుడు ఫోన్లో మేము వీడియోలు చూసాము, ఈ వీడియోలు సుధీర్ రెడ్డికి పంపానని చెప్పేసి తను ఒప్పుకున్నాడు, డబ్బులు తీసుకున్నాను ఒప్పుకున్నాడు, ఆవేశంతో మేము కొట్టాము, చంపాలని చంపలేదని చెప్పారు. సరే, మీరు చంపాలని చంపారా లేకపోతే ఏదో ఒక దెబ్బ కొట్టాలని కొట్టారా, ఏం చేశారో చేశారు, కానీ పిల్లవాడు చనిపోయాడు రాయుడు. కాబట్టి ఒక వ్యక్తిని చంపే హక్కు ఎవరికీ లేదు, కాబట్టి మీకు శిక్ష పడాలి. అయితే ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, ఆయన పాత్ర మీద ఎందుకు తీసుకోవటం లేదు, ఆయన వ్యవహారం మీద ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎందుకు విచారణకి పోలీసులను ఆదేశించలేదు అని
జన సైనికులే రగిలిపోతున్నారు. తప్పు కదా అది? అరే ఒక మహిళ యొక్క సీక్రెట్ వీడియోలు, భార్యాభర్తల అంతరంగిక వీడియోలు తీయించేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఇది తప్పు కదా? ఇది క్రైమ్ కదా? అతిపెద్ద క్రైమ్ కదా ఇది? అసలు ఆ క్రైమ్ జరగడానికి దోహదపడ్డ అంశాలే ఇవి కదా? మరి ఇదే వ్యవహారం మరి ఎక్కడ చేసినా వాళ్ళు చేసే పని అదే కదా? గతంలో చూస్తే నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించి ఒక కాల్పుల వ్యవహారంలో బాలకృష్ణ గారు ఇబ్బంది పడ్డారు. మరి ఆ రోజు అందరూ బాలకృష్ణ గారు సపోర్ట్గా మాట్లాడారు. మరి ఈరోజు ఈ వ్యవహారంలో వీళ్ళకెందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సరే, ఏదైతే ఆ ఎపిసోడ్ మనం పక్కన పెడితే వీళ్ళకి శిక్ష పడాలి, అదేవిధంగా ఆ రాయుడు కుటుంబానికి న్యాయం జరగాలి, ఆర్థికంగా వారికి న్యాయం జరగాలి, ప్రభుత్వం తరపు నుంచి పార్టీలు వారికి అండగా ఉండాలి. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద వీళ్ళు చేస్తున్న పెద్ద ఎత్తున ఆరోపణలు ఏం చేస్తున్నారో వాటి మీద కూడా విచారణ జరగాలి. ఇక మీదట ప్రజాప్రతినిధులు రాజకీయ ఎత్తుగడలు వేరు, కానీ ఇంత నీచానికి దిగజారి భార్యాభర్తలు కాపురాలు చేసుకున్నటువంటి బెడ్రూముల్లో కెమెరాలు పెట్టించి దాని ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టి అంత నీచమైన రాజకీయం చేసేటువంటి వ్యక్తుల్ని కూటమి పార్టీలు వాళ్ళ పార్టీల నుంచి సస్పెండ్ చేయాలి, లేకపోతే ఈ కూటమి స్ఫూర్తి దెబ్బతింటుంది. చూద్దాం మరి అసలు ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో. సో మొత్తానికి దీని మీద జనసేన అధినేత కూడా సీరియస్గా ఉన్నట్టయితే తెలుస్తుంది, ఎందుకంటే వీళ్ళని పార్టీ నుంచి బహిష్కరించాడు. అదేవిధంగా ఇలాంటి పరిస్థితులకు రావటానికి, అన్యాయంగా ఒక పిల్లవాడు ప్రాణం బలవటానికి కారణమైనటువంటి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీద కూడా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత చాలా ఆగ్రహంగా ఉన్నారు అని అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో పాత్రదారులకి, సూత్రధారులకి మరి ఈ విధంగా ఈ హత్య జరగడానికి మూల కారకులైన అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కోపంగా ఉన్నారంట. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన ఆల్రెడీ మాట్లాడారంట. ఖచ్చితంగా అందరికీ శిక్షలు పడాలి, ఎవరైతే తప్పులు చేశారో సో మీరు కూడా ఉపేక్షించొద్దని చెప్పి చెప్పారంట. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారని తెలిసింది. సో కాబట్టి మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూద్దాం.